హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బీరకాయ పచ్చడి చేసుకోవడం ఎలా, దానికి కావాల్సినవి నేను ఒక పావు కేజీ బీరకాయను శుభ్రంగా కడిగి, పొట్టు తీయొద్దండి, శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు, మినపప్పు ఒక స్పూను, శనగపప్పు ఒక స్పూను, పచ్చిమిర్చి, సాల్ట్. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా మనం తీసుకున్న శనగపప్పు, మినపప్పును వేసుకొని వేయించుకుందాము. ఫ్రై చేసుకుందాము. వేడయ్యాక చూద్దాం. ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాము. అవి మధ్యగా కట్ చేసుకొని వేసుకోవాలండి, అప్పుడే తగలకుండా ఉంటాయి. ఇవి కూడా ఫ్రై చేసుకున్నాము. ఫ్రై అయ్యాక చూద్దాము. ఈ విధంగా ఫ్రై అయ్యాక గిన్నెలో తీసుకున్నాము. తీసుకున్నాక చూద్దాము. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని బీరకాయ ముక్కలు వేసుకున్నాము. వేసుకొని కలుపుకుందాము. కలిపాక చూద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాక మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కొంచెం వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. మగ్గాక చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా మగ్గాక ఒకసారి కలుపుకొని స్టవ్ బంద్ చేద్దాము. పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారాక చూద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ పట్టుకుందామండి. పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పుని వేసుకుందాము. దీనికి సరిపడా చట్నీకి సరిపడా సాల్ట్, ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ పట్టుకుందాము. పట్టాక చూద్దాం. ఈ విధంగా మిక్సీ పట్టాక కచ్చాపచ్చాగానే పట్టుకోవాలండి, మరీ మెత్తగా పట్టుకోవద్దు. ఇందులో మనం తీసుకున్న చింతపండు, బీరకాయ ముక్కలు, వేయించి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టుకుందాము. పట్టాక చూద్దాము. ఈ విధంగా పట్టాక ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాము. అదే బాండీలో ఒక 2 స్పూన్ల ఆయిల్, శనగపప్పు ఒక స్పూను, జీలకర్ర, ఆవాలు వేసుకొని తాలింపు పెట్టుకుందాము. పోపు వేసుకుందాము. ఆయిల్ వేడి కానిద్దాము. వేడయ్యాక చూద్దాము. ఈ విధంగా ఆయిల్ మగ్గాక, ఆయిల్ వేడయ్యాక కరివేపాకు వేసుకుందామండి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకున్నాము.
వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కలిపాక చూద్దాం. ఈ విధంగా చేసుకొని తింటే వేడి వేడి అన్నంతో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.